గో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్జేబి ప్రొడక్షన్స్. నేను మీ ఎస్జేబి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే పండు ఏమిటంటే కివీ పండు. సో ఈ కివీలో చాలా ఉపయోగాలు అని విన్నాను నేను. సో ఒక పండులో చాలా పోషకాలు ఉన్నాయి. ఆ పోషకాలు ఏంటి, ఏం పనికి వస్తాయి అనేది వీడియో. సో ఫ్రెండ్స్, ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే కంప్లీట్గా చూడండి. మీకు అప్పుడైతే అర్థమవుతుంది ఈ కివీ పండు తినడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉంటాయని మీరే షాక్ అవుతారు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వి గో. కివీ పండు కమల కంటే రెట్టింపు విటమిన్ సి, యాపిల్లో కన్నా 5 రెట్లు ఎక్కువ పోషకాలు దీని సొంతం. పీచు పదార్థం, విటమిన్ ఇ, పొటాషియం, ఫోలిక్ యాసిడ్, కెరోటోనైడ్స్ వంటి యాంటాక్సిడెంట్లు, మరెన్నో పోషకాల నిలయం కివీ పండు. న్యూజిలాండ్లో మాత్రమే పండే కివీ పండ్లు ఇప్పుడు మన మార్కెట్లలో కూడా విడివిడిగా దొరుకుతున్నాయి. కివీ పండు అనేది యాక్టినిడియా చైనీసెస్ అనే తీగజాతి మొక్కకు కాసే పండు. ఈ రకమైన పళ్ళను న్యూజిలాండ్ వంటి చల్లని దేశాలు పండిస్తాయి. కివీని చైనీసులు గూస్బెర్రీ అని కూడా అంటారు. ఇందుకు ప్రధాన కారణం కివీ పండులో ఆక్రోట్ ఆకారంలో ఉండి గూస్బెర్రీ రుచిని పోలి ఉంటుంది. కివీ పండు 12వ శతాబ్దం నుండి సాగులో ఉంది. వీటి సాగు చైనా నుండి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలకు విస్తరించడంతో ప్రసిద్ధిగాంచింది. కివీ చైనా, తైవాన్ ప్రధాన భూభాగానికి చెందింది. న్యూజిలాండ్, కాలిఫోర్నియా వాణిజ్యపరంగా పెరుగుతుంది. ఈ పండు కొద్దిగా ఆమ్ల రుచిని కలిగి ఉంటుంది. సీకే విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. కివీ కాయలు చూడ్డానికి ముదురు గోధుమ రంగు జూలతో కోడిగుడ్డు ఆకారంలో ఉండి లోపల అనేక గింజలతో నిండి ఆకుపచ్చని లేదా పసుపచ్చని గుజ్జును కలిగి ఉంటుంది. ఈ మధ్య భారతీయ నగర మార్కెట్లలో యాపిల్కు సమాన ఖరీదులో దొరుకుతున్నాయి. కొవ్వులు, సోడియం తక్కువ ఉండడం వల్ల హృదయ రోగులు, మధుమేహ వ్యాధిగ్రస్తులు దీన్ని తినొచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక మంచి నేస్తమే. దీనిలోని యాంటాక్సిడెంట్ లక్షణాల వల్ల బీపీ, కొలెస్ట్రాల్ అదుపులో ఉంటాయి. పోషకాలే కాదు, నోరూరించే రుచి కూడా కివీ పండుకు సొంతం. కివీ పండుకు పేర్లు చాలా ఉన్నాయి. చాలామంది దీనిని వండర్ ఫ్రూట్ అని కూడా అంటారు. ఇంతటి ఆశ్చర్య ఫలితాలనిచ్చే ఈ పండు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. పండ్లన్నిటిలోకి అధిక పోషకాలు కలిగిన ఈ కివీ పండుపై డాక్టర్ పౌల్ లారెన్స్ కొన్ని పరిశోధనలు చేసి సాధారణంగా మనం తినే 27 రకాల పండ్లలో కన్నా కివీ పండులో అధిక పోషకాలు ఉన్నాయని తెలిపారు. కివీ మొక్కలు సమశీతోష్ణ మండలాలలో, అంటే వాతావరణంలో ఎండాకాలానికి చలికాలానికి మధ్య కొద్దిపాటు తేడా మాత్రమే ఉన్న ప్రదేశాల్లో పెరుగుతాయి. అందుకే వీటిని ఇటలీ, న్యూజిలాండ్, చాలీ, ఫ్రాన్స్, గ్రీస్, జపాన్, ఇరాన్, అమెరికా, కంబోడియా వంటి దేశాల్లో సాగు చేస్తారు. ఇటీవల భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్లో కూడా సాగు చేస్తున్నారు. కివీ పండు తినడం వల్ల ఉపయోగాల గురించి కొంతవరకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. క్యాన్సర్కు దారితీసే జన్యు మార్పులను నిరోధించే పదార్థం ఈ కివీ పండులో ఉన్నట్లు గుర్తించారు. ఇందులో ఉండే గ్లూటాథియోనిన్ క్యాన్సర్కు దారితీసే క్రమాన్ని నిరోధిస్తుందని అంటున్నారు ఆహార నిపుణులు. శరీరంలో ఏర్పడే నైట్రేట్ ప్రభావాన్ని నిరోధిస్తుంది. మరో అధ్యయనంలో కివీ పండు నుంచి తీసిన రసాన్ని చర్మ క్యాన్సర్ను నిరోధిస్తుందని తెలిపింది. కివీ పండు మంచి ఫైబర్ గల ఆహారంగా నిపుణులు జరిపిన అధ్యయనంలో తేలింది. జీర్ణక్రియను వేగవంతం చేసి క్యాన్సర్ నిరోధక పదార్థాలు ఉన్నాయి. అత్యధికంగా బీటా కెరోటిన్ ఉన్నందున మంచి యాంటాక్సిడెంట్గా ఉపయోగపడుతుంది. కివీ పండులోని ఫైటోకెమికల్స్ లుటెయిన్, ప్రోస్టేట్, లివర్ క్యాన్సర్లను నిరోధించును. కివీ పండులో ఉండే ఇనోసిటాల్ అనే పదార్థము మనోవ్యాకులత చికిత్సలకు ఉపయోగపడుతుంది. కివీ పండులోని ఫైటోకెమికల్స్ కంటిలో శాశ్వత అంధత్వానికి దోహదం చేసే మ్యాక్యులర్ డీజనరేషన్ను నివారిస్తుంది. కివీలో అర్జినిన్, గ్లూటామిన్ అనే 2 అమినో యాసిడ్స్ ఎక్కువ ఉండడం వల్ల గుండెకు రక్తం బాగా సరఫరా కావడానికి సహకరిస్తుంది. కివీ పండు తొక్కలో ఉండే ఫ్లవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ని తొలగించి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కివీ విత్తనాల నుండి తీసిన ఆయిల్లో 62% ఆల్ఫా లినోలిక్, ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ ఉన్నందున ఆరోగ్యానికి మంచిది. దీనిలో ఉండే ప్రోటీన్ వల్ల కొంతమందికి ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త వాడిన తర్వాత ఏదైనా ఎలర్జీ లాంటివి వస్తే డాక్టర్ని సంప్రదించగలరు. కార్బోహైడ్రేట్లు 14.66 గ్రాములు, షుగర్ 8.99 గ్రాములు, ఫైబర్ 3.0 గ్రాములు, ఫ్యాట్ 0.52 గ్రాములు, ప్రోటీన్ 1.14 గ్రాములు, లుటిన్ క్యానిథిన్ 122 మైక్రోగ్రాములు, థియామిన్ 0.027 మిల్లీగ్రాములు, రెబఫోలిన్
0.25 మిల్లీగ్రాములు, నియాసిన్ 0.341 గ్రాము, B6 0.63 మిల్లీగ్రాములు, ప్రోలేట్ 25 మైక్రోగ్రాములు, విటమిన్ సి 92.7 మిల్లీగ్రాములు, విటమిన్ ఇ 1.5 మిల్లీగ్రాములు, విటమిన్ కే 40.3 మైక్రోగ్రాములు, కాల్షియం 34 మిల్లీగ్రాములు, ఐరన్ 0.31 మిల్లీగ్రాములు, మెగ్నీషియం 17 మిల్లీగ్రాములు, ఫాస్ఫరస్ 34 మిల్లీగ్రాములు, పొటాషియం 312 మిల్లీగ్రాములు, సోడియం 3 మిల్లీగ్రాములు, జింక్ 0.14 మిల్లీగ్రాములు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది వీడియో. సో కివి పండు గురించి వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఒక్క పండులో చూశారు కదా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి. సో ఈ ఉపయోగాలన్నీ బెనిఫిట్స్ అన్ని మీరు పొందాలంటే వీక్లీ వన్స్ అన్న కివి పండు తినాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మీ ఎస్జేబి. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో పండుతో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.